అభినవ్ భారత్ ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండుగ వెనుక పౌరాణిక చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉంది. ద్వాపర యుగంలో ఒక సందర్భంలో శ్రీకృష్ణుడి చేతికి గాయమైనప్పుడు ద్రౌపదీదేవి తన చీర చెంగును చింపి రక్ష కడుతుంది. ఆ రక్షే తర్వాత వస్త్రాపహరణ ఘట్టంలో ద్రౌపదికి రక్షణగా నిలిచిందన్న కథ కూడా ప్రచారంలో ఉంది. ఇక చారిత్రక అంశాలను పరిశీలిస్తే గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ భార్య రోక్సానా తన భర్త మేలు కోరి భారత ఉపఖండం వాయువ్య భాగాన్ని పాలిస్తున్న రాజు పురుషోత్తముడికి రాఖీ కడుతుంది. సోదరి సౌభాగ్యం కోరి పురుషోత్తముడు అలెగ్జాండర్ను ప్రాణాలతో విడిచిపెట్టాడని చెబుతారు. ఇలా రక్షాబంధనం వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. తనకు ఎలాంటి కష్టం వచ్చినా అన్న తోడుగా నిలుస్తాడని చెల్లెలి నమ్మకం. తన అన్నకు ఎలాంటి నష్టం రాకూడదని, సమస్యల చిక్కుముడి నుంచి విడుదల కలగాలని, జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ చెల్లెలు రాఖీని కడుతుంది. తన సంతోషాన్ని కోరుకొని రాఖీ కట్టిన చెల్లికి అన్నయ్య ఏదో ఒక కానుకను బహుకరించి చెల్లెలి ముఖంలో సంతోషాన్ని చూస్తాడు. నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడమ్మా, నన్ను గుర్తు చేసుకో, నీకు ఒక ధైర్యంగా ఉంటాను అంటూ అన్నయ్య తన చెల్లెలికి ధైర్యం చెప్తాడు. దీనికి రక్త సంబంధమే అక్కర్లేదు. రాఖీ కట్టిన చెల్లెల్ని తన తోబుట్టులా భావించి జీవితాంతం తోడుగా నిలిచిన అన్నా చెల్లెళ్ల కథలెన్నో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అది రాఖీకున్న గొప్పతనం. మానవీయ సంబంధాలను పటిష్టం చేసేందుకు పరస్పర సోదర భావాన్ని, స్నేహ సౌరభాలను విరజిమ్ముతూ శాంతి సౌభ్రాతృత్వాలను పరిమళింపజేసే అపురూప వేడుక రక్షాబంధనం. ఏటా శ్రావణ పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగను రాఖీ పౌర్ణమిగా కూడా పిలుస్తారు. తోబుట్టువుల మధ్య కల్మషం లేని బంధానికి గుర్తుగా, ఆత్మీయ అనురాగాల నడుమ అట్టహాసంగా జరుగుతోంది. సహోదర ప్రేమకు ప్రతిరూపంగా, ఆత్మీయ బంధాలకు సంకేతాత్మకంగా రక్షాబంధనం నిలుస్తోంది. నిద్రావస్థలో ఉన్న మానవీయ విలువలను తిరిగి సాక్షాత్కరింపచేస్తుంది. సభ్య సమాజానికి సంస్కారాన్ని అందిస్తుంది. మానవత్వపు విలువలు కనుమరుగవుతున్న తరుణంలో రాఖీ సాటి మనుషులను సోదర సమానులుగా చూడాలన్న ఆకాంక్షను బలపరుస్తుంది. సాంప్రదాయాలు ఉట్టిపడేలా దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఇక ఈ రాఖీ నేపథ్యం ఏంటి అని చూస్తే, దేవదానవులకు మధ్య ఉధృత స్థాయిలో యుద్ధం జరుగుతోంది. త్రిలోకాధిపత్యమే లక్ష్యంగా సాగుతున్న రణరంగంలో రాక్షసుల ధాటికి దేవతలే తల్లడిల్లుతున్న సమయం. అమరావతికి అధిపతి దేవేంద్రుడు సైతం నిస్సహాయ స్థితికి లోనైన తరుణమది. అసహాయ స్థితిలో తన పరివారంతో సహా అమరావతిలో తలదాచుకున్న దేవేంద్రుడి నిశ్చేష్టతను గమనించిన ఆయన సతీమణి సచీదేవికి ఓ ఉపాయం తడుతుంది. రాక్షస రాజుతో తలపడేందుకు భర్తను సమాయత్తపరచాలని తలుస్తుంది. లయకారుడైన పరమేశ్వరుని, లక్ష్మీనారాయణుణ్ణి ఆరాధిస్తుంది. అనంతరం భర్త దేవేంద్రుని చేతికి రక్షా కంకణం కడుతుంది. ఆ ఉత్తేజంతో రాక్షసులతో యుద్ధం చేసి త్రిలోకాధిపత్యం సాధిస్తాడు దేవేంద్రుడు. అలా సచీదేవితో ప్రారంభమైన రక్షాబంధనం కాలక్రమంలో పరిణామం చెందుతూ ప్రస్తుత దశకు చేరుకుంది. భర్త సాచర్యం కోసం శ్రీ మహాలక్ష్మి రక్షను రూపొందించి బలిచక్రవర్తి చేతికి కట్టి సోదర భావంతో అభ్యర్థించి భర్తను వైకుంఠానికి తీసుకెళ్తుంది. ఈ కారణంగా రక్షాబంధానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ రాఖీ పండుగ మీ కుటుంబాల్లో సంతోషాలు నింపాలని కోరుకుంటూ అందరికీ రాఖీ పర్వదిన శుభాకాంక్షలు.